వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఆల్ఫా. ఈరోజు ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకునే ముందు ఆ కంపెనీ ఫైనాన్షియల్స్ వీక్గా ఉన్నాయా, స్టేబుల్గా ఉన్నాయా తెలుసుకోవడం ఎలాగో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో ఐటీసీ ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ బిజినెస్ మోడల్ గురించి చెప్పాను కదా. సేమ్ ఐటీసీని ఎగ్జాంపుల్గా తీసుకొని ఐటీసీ ఫైనాన్షియల్స్ ఎలా చూడాలో చెప్తాను. సిమిలర్ కైండ్ ఆఫ్ అనాలిసిసే మీరు ఏ కంపెనీకైనా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ కంపెనీ పర్ఫార్మెన్స్ అయినా చూడాలంటే ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని మెయిన్లీగా. ముందుగా బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకుందాం. అసలు బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, అందులో ఏముంటాయి, అసలు బ్యాలెన్స్ షీట్ని మనం ఎందుకు చూడాలో చెప్పుకుందాం. మీరు ఏ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేసినా అందులో మెయిన్లీ 3 టర్మ్స్ కనపడతాయి: అసెట్స్, లయబిలిటీస్ అండ్ ఈక్విటీ ఆర్ షేర్ క్యాపిటల్ అని కూడా అంటారు. అసెట్స్ అంటే కంపెనీకి సంబంధించిన ఆస్తులు, లయబిలిటీస్ అంటే కంపెనీకి సంబంధించిన అప్పులు, షేర్ క్యాపిటల్ అంటే కంపెనీకి సంబంధించిన షేర్స్. సో కంపెనీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అండ్ ఎంత అప్పు ఉందో మనకు తెలిస్తే ఆ కంపెనీ వాల్యుయేషన్ ఏంటో మనకి ఈజీగా తెలుస్తుంది కదా. ఓకే, ఈ అసెట్స్ అంటే ఏంటి, లయబిలిటీస్ అంటే ఏంటి, షేర్ క్యాపిటల్ అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుకుందాం. సపోజ్ ఏ అనే పర్సన్ సమ్ XYZ రెస్టారెంట్ కంపెనీని స్టార్ట్ చేయాలనుకున్నాడు. రెస్టారెంట్ స్టార్ట్ చేయాలంటే 1 lakh ఇన్వెస్ట్మెంట్ కావాలి, కానీ అతని దగ్గర 50,000 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 50,000 కావాలంటే అతనికి 2 ways ఉన్నాయి. ఫస్ట్ వే ఏంటంటే ఆ ఏ అనే పర్సన్ ఏదైనా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పుగా మనీ తెచ్చుకోవచ్చు. సెకండ్ వే ఏంటంటే కంపెనీకి షేర్స్ ఉంటాయి కదా, ఆ షేర్స్ని అమ్మి ఫండ్ రైజ్ చేయొచ్చు. ఈ బ్యాంక్ నుండి మనీ తెచ్చుకోవడాన్ని బారోయింగ్ అంటారు అండ్ షేర్స్ అమ్మి మనీ రైజ్ చేయడాన్ని ఈక్విటీ ఫండ్ రైజింగ్ అంటారు. ఏ పద్ధతిలో మనీని తెచ్చుకున్నా ఏదర్ బారోయింగ్స్ కావచ్చు ఆర్ ఈక్విటీ కావచ్చు, ఆ 50,000 కంపెనీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అవి కంపెనీకి లయబిలిటీస్ అవుతాయి. ఓకే, ఇలా రైజ్ చేసిన ఫండ్స్తో ఆ రెస్టారెంట్ కంపెనీ ఒక ల్యాండ్ కొని రెస్టారెంట్ మొదలుపెట్టింది. ఈ ల్యాండ్ అండ్ రెస్టారెంట్ కంపెనీకి అసెట్స్ అవుతాయి. ఓకే, అంతా బాగానే ఉంది. 1 year తర్వాత కంపెనీకి 20,000 ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి. అవి కంపెనీకి అసెట్స్ అవుతాయా, లయబిలిటీస్ అవుతాయా? లయబిలిటీసే అవుతాయి. ఎందుకంటే ఈ ప్రాఫిట్ రావడానికి క్యాపిటల్ ఇచ్చిన బ్యాంక్స్ అండ్ షేర్ హోల్డర్స్ కదా ఆ ప్రాఫిట్ ఇవ్వాలి, కాబట్టి వాటిని లయబిలిటీస్లో చూపిస్తారు. ఈ ప్రాఫిట్స్ని బ్యాలెన్స్ షీట్లో రిజర్వ్స్తో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, ఫైనల్లీ బ్యాలెన్స్ షీట్లో మనకి ఏమేమి ఉంటాయని చెప్పాను. లయబిలిటీస్ అండ్ అసెట్స్ అంటే కంపెనీకి సంబంధించిన అప్పులు అండ్ ఆస్తులు. ఈ ఎగ్జాంపుల్లో మనకి లయబిలిటీస్ ఏమవుతాయి అండ్ అసెట్స్ ఏమవుతాయి. లయబిలిటీస్ అంటే కంపెనీకి సంబంధించిన ఆస్తులు కదా, అంటే కంపెనీ వాటికి రెస్పాన్సిబిలిటీ పే చేయాలి. అవి ఏమిటి, షేర్ క్యాపిటల్ అంటే షేర్ హోల్డర్స్కి కంపెనీ రెస్పాన్సిబిలిటీ పే చేయాలి. అండ్ బారోయింగ్స్ అంటే బ్యాంక్ దగ్గర నుంచి అమౌంట్కి కంపెనీ రెస్పాన్సిబిలిటీ పే చేయాలి. అండ్ వచ్చిన ప్రాఫిట్స్, వీటిని రిజర్వ్స్ అంటారని చెప్పా కదా. ఈ రిజర్వ్స్ కూడా షేర్ హోల్డర్స్కి, బ్యాంక్స్కి కంపెనీ పే చేయాలి, కాబట్టి వీటిని కూడా లయబిలిటీస్లో చూపిస్తారు. ఫైనల్లీ లయబిలిటీస్ అంటే షేర్ క్యాపిటల్, బారోయింగ్స్ అండ్ రిజర్వ్స్. ఇంకా అసెట్స్ అంటే ఏంటి, కంపెనీకి సంబంధించిన ఆస్తులు కదా. ఈ ఎగ్జాంపుల్లో కంపెనీకి ఏంటి ఆస్తులు ఉన్నాయి, ల్యాండ్ అండ్ రెస్టారెంటే కదా, కాబట్టి అవే కంపెనీకి ఆస్తులు. ఓకే, ఇప్పుడు ఐటీసీ బ్యాలెన్స్ షీట్ చూద్దాం. బ్యాలెన్స్ షీట్లో ఏమేమి ఉంటాయని చెప్పాను. లయబిలిటీస్ అండ్ అసెట్స్ అంటే కంపెనీకి సంబంధించిన అప్పులు అండ్ ఆస్తులు కదా. లయబిలిటీస్లో ఏమేమి ఉంటాయి, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ బారోయింగ్స్. అండ్ అసెట్స్లో ఏమేమి ఉంటాయి, కంపెనీకి సంబంధించిన ఆస్తులు. ఓకే, ఇక్కడ September 2020ని ఫోకస్ చేయండి. అప్పటికున్న బ్యాలెన్స్ షీట్ మనం గమనిద్దాం. ఫస్ట్ లయబిలిటీస్ మాట్లాడుకుందాం. లయబిలిటీస్లో ఫస్ట్ ఏముంది, ఇక్కడ ఫస్ట్ షేర్ క్యాపిటల్ ఉంది. షేర్ క్యాపిటల్ అంటే ఏంటంటే ఫేస్ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. అంటే కంపెనీ ఫేస్ వాల్యూ అండ్ కంపెనీకి ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి షేర్ క్యాపిటల్ వస్తుంది. ఇక్కడ ఐటీసీ ఫేస్ వాల్యూ 1 అండ్ నెంబర్ ఆఫ్ షేర్స్ 1,230 crores, కాబట్టి షేర్ క్యాపిటల్ 1,230 crores అయ్యింది. ఇక్కడ ఫేస్ వాల్యూ అంటే ఏంటంటే కంపెనీ అకౌంటింగ్ ప్రాసెస్ని ఈజీగా చేసుకోవడానికి క్రియేట్ చేసిన ఒక నెంబర్ అంతే. నెక్స్ట్ రిజర్వ్స్ అంటే పేర్లోనే ఉంది. కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చి ఉంటుంది కదా, ఆ వచ్చిన ప్రాఫిట్ ఎంతో కొంత రిజర్వ్స్లో పెట్టుంటారు కదా, వాటిని మనం రిజర్వ్స్లో చూపిస్తాం. నెక్స్ట్ బారోయింగ్స్ అంటే కంపెనీ ఎక్కడి నుంచి అయినా అప్పు తెస్తే వాటిని బారోయింగ్స్లో చూపిస్తాం. ఐటీసీకి అది 291 crores.
ఇది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ డెప్ట్ అనే చెప్పాలి ఐటీసీకి. నెక్స్ట్ అదర్ లయబిలిటీస్. ఇంకా ఏమన్నా కంపెనీ రెస్పాన్సిబిలిటీ పే చేయాలా, అవి అదర్ లయబిలిటీస్లో చూపిస్తారు. అదర్ లయబిలిటీస్లో ఏమేమి ఉన్నాయి? నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్, అంటే కంపెనీలో ఉండే మైనారిటీ షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళకి పే చేయాల్సిన అమౌంట్, అవి డివిడెండ్గా కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళకి పే చేస్తూ ఉంటుంది షేర్స్ హోల్డ్ చేస్తున్నందుకు. ట్రేడ్ పేయబుల్స్, అంటే ఒక కంపెనీ ప్రొడక్ట్ చేయాలంటే సమ్ రా మెటీరియల్స్ కావాలి కదా, అవి వేరే కంపెనీ నుండి తెచ్చుకుంటుంది. కంపెనీ ఏం చేస్తుందంటే రా మెటీరియల్స్కి ముందుగానే మనీ పే చేయకుండా ఫైనల్గా ఒక ప్రోడక్ట్ తయారు చేసి అవి అమ్మినాక వచ్చే డబ్బులు ఉంటాయి కదా, ఆ వచ్చిన డబ్బుల్ని ఆ రా మెటీరియల్స్కి పే చేస్తుంది. కానీ డబ్బులు అయితే పే చేయాలి కదా ఆ రా మెటీరియల్స్ తెచ్చుకున్న కంపెనీకి, కాబట్టి వాటిని ట్రేడ్ పేయబుల్స్లో చూపిస్తారు. నెక్స్ట్ అడ్వాన్సెస్ ఫ్రమ్ కస్టమర్స్, అంటే ఏదైనా ప్రోడక్ట్ ఇంకా డెలివరీ చేయకుండా కన్జ్యూమర్స్ ఆర్ రిటైలర్స్ ముందుగానే డబ్బులు పే చేస్తారు. కంపెనీ అయితే ప్రోడక్ట్ ఇంకా ఇవ్వదు, కానీ రిటైలర్స్ కాడి నుంచి కన్జ్యూమర్స్ కాడి నుంచి ముందుగానే అమౌంట్ తీసుకుంటారు. వాటిని మనకి అడ్వాన్సెస్ ఫ్రమ్ కస్టమర్స్లో చూపిస్తారు. అదర్ లయబిలిటీ ఐటమ్స్, వీటిలో ఏమేమి ఉంటాయంటే వర్కర్స్ పెన్షన్ కానీ కంపెనీ సబ్సిడరీ కంపెనీ నుంచి ఏమైనా అప్పుగా తీసుకున్నా వాటిని మనకి అదర్ లయబిలిటీ ఐటమ్స్లో చూపిస్తారు. టోటల్గా షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ ఇవన్నీ కలిపి మనకి టోటల్ లయబిలిటీస్ అవుతాయి. వీటన్నిటికీ కంపెనీ బాధ్యత వహించాలి. నెక్స్ట్ కంపెనీ అసెట్స్ గురించి మాట్లాడుకుందాం. అసెట్స్ అంటే కంపెనీకి సంబంధించిన ఆస్తులు కదా. ఇందులో ఫస్ట్ ఏముంది? ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏమేమి వస్తాయి? కంపెనీకి సంబంధించిన బిల్డింగ్స్ కానీ, మిషనరీ కానీ, పేటెంట్స్ కానీ, బ్రాండ్స్ ఏమన్నా ఉంటే లైక్ ఐటీసీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆశీర్వాద్, ఇప్పి, సన్ఫీస్ట్, బింగో ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఈ బ్రాండ్స్ సమ్ వాల్యూ ఉంటుంది కదా, ఇవన్నీ మనకి ఫిక్స్డ్ అసెట్స్లో చూపిస్తారు. నెక్స్ట్ సిడబ్ల్యూఐపి అంటే క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, అంటే సపోజ్ కంపెనీ కొత్తగా ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తుంది, ఆ ఫ్యాక్టరీ ఇంకా పూర్తి అవ్వలేదు, కానీ 1 year తర్వాత అందులో నుంచి డబ్బులు వస్తాయి పూర్తి అయితే, కాబట్టి దాన్ని అసెట్టే కదా అదైనా, కాబట్టి దాన్ని అసెట్స్ కింద చూపిస్తారు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్, కంపెనీ వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా లేకపోతే ఏమన్నా బాండ్స్లో ఇన్వెస్ట్ చేసినా వాటిని మనం ఇన్వెస్ట్మెంట్స్లో చూపిస్తారు, అవి కూడా కంపెనీ ఆస్తులే కదా. నెక్స్ట్ అదర్ అసెట్స్లో ఏమేమి చూపిస్తారు? ఇన్వెంటరీస్ అంటే కంపెనీ ఒక ప్రోడక్ట్ తయారు చేస్తుంది, సపోజ్ ఐటీసీయే తీసుకుందాం, ఆశీర్వాద్ అనే ప్రోడక్ట్ తయారు చేస్తుంది కదా, అది కన్జ్యూమర్కి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తయారు చేస్తుందా, లేకపోతే ముందుగానే కొంత తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటుందా? ముందుగానే స్టోర్ చేస్తుంది కదా, కానీ అవి వాటి కాడ ఉన్నాయి, వాటికి ఇంకా డబ్బులు రాలేదు, కాబట్టి అవి ఇన్వెంటరీస్లో చూపిస్తారు, అవి కూడా కంపెనీ అసెట్సే కదా. నెక్స్ట్ ట్రేడ్ రిసీవబుల్స్, మనం లయబిలిటీస్లో ట్రేడ్ పేయబుల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, సిమిలర్గా ట్రేడ్ రిసీవబుల్స్, కంపెనీ ప్రొడక్ట్స్ కన్జ్యూమర్స్ ఆర్ రిటైలర్స్కి అయితే ముందుగానే ఇచ్చేస్తుంది, కానీ వాళ్ళ కాడ డబ్బులు ముందుగానే తీసుకోదు. ఆ రిటైలర్స్ ఆర్ కన్జ్యూమర్స్ అవి అమ్మినాక వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా, అప్పుడు వాళ్ళు తిరిగి కంపెనీకి పే చేస్తారు, కానీ కంపెనీకి రావాలి కదా ఆ డబ్బులు, కాబట్టి అవి ట్రేడ్ రిసీవబుల్స్ కింద చూపిస్తారు. నెక్స్ట్ క్యాష్ ఈక్వివాలెంట్స్, అంటే కంపెనీకి ఏదైనా బాండ్స్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ వెంటనే మనం క్యాష్ కింద మార్చగలిగేవి ఏమైనా ఉంటే అవి క్యాష్ ఈక్వివాలెంట్స్లో చూపిస్తారు. నెక్స్ట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్, కంపెనీకి ఏదైనా ఇంట్రెస్ట్ ఏమన్నా వస్తాయి కదా, షూరిటీ కింద చూపిస్తారు కదా కొంత, అవి లోన్స్ అండ్ అడ్వాన్సెస్లో వస్తాయి. నెక్స్ట్ అదర్ అసెట్స్ ఐటంలో కూడా సిమిలర్లీ కంపెనీ ఏదన్నా ఇన్వెస్ట్మెంట్స్ చేసినా, ఇంకా ఏదన్నా బాండ్స్లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్లో కానీ ఇంకా వీటిలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా అవి అదర్ అసెట్ ఐటమ్స్లోకి వస్తాయి. ఈ టోటల్ అదర్ అసెట్స్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్, సిడబ్ల్యూఐపి అండ్ కంపెనీ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ బ్యాలెన్స్ షీట్లో కంపెనీ అసెట్స్ కింద చూపిస్తారు. ఓకే, బ్యాలెన్స్ షీట్ చూసాం, వీటి నుంచి మనం ఏం తెలుసుకోవాలి? ఐటీసీ అనే కాదు, ఏ కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూసినా ఫస్ట్లీ మెయిన్లీ లయబిలిటీస్లోకి వచ్చేసరికి షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ని పక్కన పెట్టేయండి, బారోయింగ్స్ ఎక్కువ గమనించండి,
అంటే కంపెనీ అప్పుగా తెచ్చింది. షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అయితే కంపెనీకి రెస్పాన్సిబిలిటీయే, కానీ వాళ్ళకి టైం టు టైం ఇంట్రెస్ట్ అయితే పే చేయని అవసరం లేదు. బారోయింగ్స్ అంటే బ్యాంక్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా అప్పుగా తెచ్చుంటారు కదా, వాటికి టైం టు టైం కంపెనీ ఇంట్రెస్ట్ అయితే పే చేయాలి. కాబట్టి బారోయింగ్స్ కంపెనీకి ఎక్కువ ఉంటే కొద్దిగా మనం గమనించాలి. సరే, ఓకే, ఇది చెప్పండి, బారోయింగ్స్ ఎక్కువ ఉంటే కంపెనీకి మంచిదా కాదా అనుకుంటున్నారు? అది కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మీకు రిలయన్స్ బ్యాలెన్స్ షీట్ చూపిస్తాను ఇప్పుడు. రిలయన్స్ బారోయింగ్స్ 2 లక్షల కోట్లకు పైగా ఉంది. అంత బారోయింగ్స్ ఉన్నాయి కాబట్టి రిలయన్స్ ఏమన్నా చెడ్డ కంపెనీ అంటారా? కాదు కదా. ఆ బారోయింగ్స్ కంపెనీ ఎందుకు చేసిందో గమనించండి. ఆ బారోయింగ్స్ యూజ్ చేసుకొని కంపెనీ ఏం చేసిందో తెలియాలి మనకి. రిలయన్స్ జియో స్టార్ట్ చేయడానికి ముఖేష్ అంబానీ గారు చాలా ఖర్చు పెట్టారు, చాలా ఇన్వెస్ట్ చేశారు రిలయన్స్ జియోలో. ఇప్పుడు జియో ఇండియాలో టాప్ మొబైల్ నెట్వర్క్ కంపెనీ అయింది. ఆ కంపెనీ ఆ బారోయింగ్స్ని రైట్గా యూజ్ చేసుకుందా, టైం టు టైం ఆ బారోయింగ్స్కి ఇంట్రెస్ట్ పే చేస్తుందా లేదా చూడాలి. కాబట్టి బారోయింగ్స్ చెడ్డవి కాదు, కానీ ఆ కంపెనీ ఆ బారోయింగ్స్ ఎలా యూజ్ చేస్తుందో మనకి తెలియాలి. ఇంకో ఎగ్జాంపుల్, ఫ్యూచర్ రిటైల్ గురించి మాట్లాడుకుందాం. కిషోర్ బియానీ గారి ఫ్యూచర్ రిటైల్ గురించి మీకు తెలిసే ఉంటుంది. బయట మనం స్టోర్స్ చూస్తాం కదా, బిగ్ బజార్, ఎఫ్బీబీ, బ్రాండ్ ఫ్యాక్టరీ, ఇలాంటి రిటైల్ స్టోర్స్ చూస్తాం కదా, ఇవన్నీ ఫ్యూచర్ రిటైల్ కిందే వస్తాయి. ఫ్యూచర్ రిటైల్ బారోయింగ్స్ మీరు గమనించినట్టయితే 11,819 crores ఉన్నాయి. కంపెనీ రిజర్వ్స్ కంటే ఆల్మోస్ట్ 5 times బారోయింగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ బ్యాంక్రప్సీ అవుతున్న కంపెనీ టైం టు టైం ఇంట్రెస్ట్ పే చేయలేకపోతుంది బ్యాంక్కి. కాబట్టి ఇవి రిలయన్స్ ఇండస్ట్రీకి అమ్మేద్దాం అనుకుంటున్నారు కిషోర్ బియానీ గారు. వీళ్ళు బారోయింగ్స్ని ఎలా యూజ్ చేస్తున్నారో తెలియాలి. అది మెయిన్ లయబిలిటీస్లో మనం గమనించాల్సింది. నెక్స్ట్ అసెట్స్కి వచ్చేసరికి, అంటే కంపెనీ ఆస్తులు వచ్చేసరికి ఫిక్స్డ్ అసెట్స్ మెయిన్గా గమనించాలి. అంటే కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ దాని ఆస్తులు పెంచుకుంటుందా లేదా అనేది మనం ఫిక్స్డ్ అసెట్స్ నుంచి తెలుసుకుంటాము. అది మెయిన్లీ బ్యాలెన్స్ షీట్ నుంచి మనం తీసుకోవాల్సింది. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ప్రాఫిట్స్, ఏ కంపెనీకైనా ప్రాఫిట్స్ ఎప్పుడు వస్తాయి? ఆ కంపెనీ ఇన్కమ్ కంటే ఎక్స్పెన్సెస్ తక్కువ ఉన్నప్పుడే కదా. సిమిలర్లీ లాస్ ఎప్పుడు వస్తుంది ఏ కంపెనీకైనా? ఆ కంపెనీ ఇన్కమ్ కంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నప్పుడే కదా. ఇవి మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో చూడాలి. జనరల్లీ ఎవ్రీ కంపెనీ 3 monthsకి ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని ఇస్తుంది. వాటిని మనం క్వార్టర్లీ రిజల్ట్స్ అంటాము. 1 yearకి 4 quarters ఉంటాయి. ఈ 4 quartersకి కలిపిన రిజల్ట్స్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో చూస్తాము. ఇది ఐటీసీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. మార్చ్ 2020కి చూద్దాం మనం. ఫస్ట్లీ ఇక్కడ ఏం కనపడుతుంది? సేల్స్, అంటే కంపెనీ ఎంత సేల్స్ చేసింది, వాటి ప్రొడక్ట్స్ అమ్మి, వాటిని మనం సేల్స్లో చూద్దాం. ఎక్స్పెన్సెస్ అంటే కంపెనీకి సంబంధించిన ఖర్చులు. జనరల్లీ కంపెనీకి ఏమేమి ఖర్చులు ఉంటాయి? ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే దానికి సమ్ మెటీరియల్ కాస్ట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉంటుంది, అండ్ సమ్ ఎంప్లాయీస్ కాస్ట్ ఉంటుంది, అంటే ఎంప్లాయీస్కి పే చేయాల్సిన శాలరీస్ ఉంటాయి. ఇవన్నీ కంపెనీ ఎక్స్పెన్సెస్లో చూపిస్తుంది. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్. ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే కంపెనీ చేసిన సేల్స్ నుండి కంపెనీకి అయిన ఖర్చులు తీసేస్తే వచ్చే నెట్ ఫిగర్నే మనం ఆపరేటింగ్ ప్రాఫిట్లో చూపిస్తాం. సేల్స్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు ఆపరేటింగ్ ప్రాఫిట్. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. ఇది మెయిన్ ఏదైనా కంపెనీకి. అంటే కంపెనీ సేల్స్లో నుంచి ఎక్స్పెన్సెస్ తీస్తుంది కదా, ఈ డిఫరెన్స్ ఉండే వాటిని మనం డిఫరెన్స్లో ఉండే పర్సంటేజ్ మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ పర్సంటేజ్ అంటాం. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ పర్సంటేజ్ ఏదైనా కంపెనీకి ఉందంటే ఆ కంపెనీ నెట్ ప్రాఫిట్స్ పెరుగుతూ ఉంటాయి ఇయర్ ఆన్ ఇయర్. అది మెయిన్లీ మనం గమనించాలి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ నుండి. నెక్స్ట్ అదర్ ఇన్కమ్. అదర్ ఇన్కమ్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, కంపెనీ ఏదైనా కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఏదైనా బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా టైం టు టైం వాటికి వస్తాయి కదా ఎంతో కొంత, వాటిని అదర్ ఇన్కమ్లో చూపిస్తారు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అంటే వాటి నుంచి వచ్చే ఇంట్రెస్ట్, ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ బాండ్స్ నుంచి కానీ వచ్చే ఇంట్రెస్ట్. డిప్రిషియేషన్ అంటే కంపెనీ మిషనరీ ఉంటుంది కదా,
మిషనరీ ఇయర్ ఆన్ ఇయర్ దాని వాల్యూ అనేది కొంత కోల్పోతుంది కదా, ప్రతి ఇయర్ ఒకలాగే మిషనరీ పనిచేయలేదు కదా, టైం టు టైం దాని వాల్యూ అనేది పోతుంది. వాటిని మనం డిప్రిషియేషన్లో చూపిస్తాము, ఇది నెగిటివ్ చేస్తాము. టోటల్లీ వీటన్నిటిని కలిపితే మనకు వచ్చేదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, అది 17,649 crores ఐటీసీకి. ఈ వచ్చిన ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ని మనం ఎబిటా అంటాము, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. నెక్స్ట్ వీటిలో నుంచి మనం గవర్నమెంట్కి ఎంతో కొంత ట్యాక్స్ పే చేయాలి కదా, ప్రాఫిట్స్ వస్తే అదంతా మనదే కాదు కదా, సమ్ అమౌంట్ గవర్నమెంట్కి పే చేయాలి కదా. ఆ ట్యాక్స్ పోగా, గవర్నమెంట్కి పే చేయాల్సిన ట్యాక్స్ పోగా వచ్చేదే మనకి నెట్ ప్రాఫిట్. ఈ నెట్ ప్రాఫిట్ మనం ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుందా లేదా గమనించాలి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో. నెక్స్ట్ ఎర్నింగ్ పర్ షేర్, ఇక్కడ 10.79 ఉంది కదా ఐటీసీకి ఎర్నింగ్ పర్ షేర్, అంటే ఒక షేర్కి ఐటీసీ ఎంత ఎర్న్ చేస్తుంది, అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఎర్నింగ్ పర్ షేర్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ బై కంపెనీకి వచ్చిన నెట్ ప్రాఫిట్. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఐటీసీకి, దాన్ని డివైడెడ్ బై 13,260 crores వేస్తే మనకి ఎర్నింగ్ పర్ షేర్ వస్తుంది, అది ఐటీసీకి 10.79 రూపీస్గా వచ్చింది. నెక్స్ట్ డివిడెండ్ పేఅవుట్, అంటే కంపెనీ ఆ వచ్చిన ప్రాఫిట్స్లో కొంత షేర్ హోల్డర్స్కి ఇస్తుంది కదా, అంతా అదే ఉంచుకోదు కదా, అది ఎంత డివిడెండ్ పేఅవుట్ ఇస్తుందో మనకి డివిడెండ్ పేఅవుట్ పర్సంటేజ్లో మనకి తెలుస్తుంది. ఇది జనరల్గా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. ఇందులో నుంచి మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయా, సేల్స్ ఎలా పెరుగుతున్నాయి, కంపెనీ ఎక్స్పెన్సెస్ అంటే తగ్గుతున్నాయా లేదా చూడండి ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో మేజర్గా 3 పారామీటర్స్ ఉంటాయి: క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ, క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అండ్ క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ. ఫస్ట్లీ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ అంటే కంపెనీ సేల్స్ చేస్తుంది కదా, సేల్స్ చేయగా వచ్చిన ప్రాఫిట్స్ ఉంటాయి కదా, అవి మనం క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీలో చూపిస్తాం. నెక్స్ట్ క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, ఇందులో అంటే కంపెనీకి వస్తాయి కదా ప్రాఫిట్స్, ఆ వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ కంపెనీ ఉంచుకోదు కదా, ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది కదా ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంపెనీ కోసం, లైక్ కొత్త ఇండస్ట్రీ కానీ కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేయడం కోసం కానీ యూస్ చేస్తుంది కదా, అది మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం వచ్చిన ప్రాఫిట్స్ని, కాబట్టి అది నెగిటివ్లో ఉంటుంది. నెక్స్ట్ క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ. క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీలో ఏం చేస్తామంటే మనం కంపెనీ ప్రొడక్ట్స్ సెల్ చేయడానికి ఎంతైనా అప్పు తెచ్చి ఉంటుంది కదా, మొత్తం కంపెనీ డబ్బులు ఉండవు కదా కంపెనీ కాడే ముందల, ఎంతో కొంత అప్పు అయితే తెస్తుంది కదా, వాటిని మళ్ళీ తిరిగి కట్టాలి కదా, లోన్ రీపేమెంట్ చేయాలి కదా. ఈ లోన్ రీపేమెంట్ కోసం మనం క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీలో చూపిస్తాం, ఇది కూడా నెగిటివ్గానే ఉంటుంది. టోటల్గా ఈ మూడింటిని మనం బ్యాలెన్స్ చేస్తే వచ్చేదే నెట్ క్యాష్ ఫ్లో. ఈ నెట్ క్యాష్ ఫ్లో అనేది ఖచ్చితంగా కంపెనీకి ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉండాలి, అది పాజిటివ్లో ఉంటేనే కంపెనీ కొద్దిగా ప్రాఫిటబిలిటీగా ఉంటుంది. ఇప్పుడు మన ఐటీసీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూద్దాం. ఐటీసీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ అంటే మార్చ్ 2020లో అది సంపాదించుకున్న ప్రాఫిట్స్ 14,690 crores. నెక్స్ట్ క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అంటే అది ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ -6,174 crores. నెక్స్ట్ క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ అంటే లోన్ రీపేమెంట్ కోసం అది యూజ్ చేసింది 8,181 crores. నెట్ క్యాష్ ఫ్లో దానికి 334 crores, అది ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది కాబట్టి ఇది పాజిటివ్గా తీసుకోవచ్చు మనం. సిమిలర్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్సే ఏ కంపెనీకైనా మనం అనాలిసిస్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇది మేజర్గా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ నుంచి మనం తెలుసుకోవాల్సింది.